మన విశ్వాసాన్ని వృద్ధి పొందించాలని దేవునికి ఉంటుంది. అయితే ఆయన నీ ముందు పెద్ద సమస్యను తీసుకొచ్చినప్పుడు ఆయన అంటాడు, గతములో నీకెట్టి కార్యములు జరిగినవో ఎరుగవా, వాటి నుంచి కాపాడిన నేను దీని నుంచి కూడా మరి నిశ్చయంగా కాపాడగలనని నమ్ము చూస్తావు. గతంలో అనేకమైన రోగాల్లో బాధపడ్డావు. నేను స్వస్థపరిస్తే బతుకున్నావా, లేకపోతే స్వస్థపరచకుండా బతుకున్నావా? ఎన్నిసార్లు అడిగావు నువ్వు నన్ను బాగు చేయమని? ఎన్నిసార్లు అడిగావు? అన్నిసార్లు స్వస్థపరిస్తే వచ్చాయి కదా. చాలాసార్లు అనుకున్నావు ఇక ఇది ఆఖరాటని. ఆయన నేను దాటించుకురాలా, బతికిచ్చాగా. ఇప్పటిదాకా చేసిన కార్యాలు ఎందుకు మర్చిపోతావు నువ్వు? ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంటే నీ విశ్వాసం బూస్ అయిపోయింది. ఎందుకు? నా కార్యములు నీ జ్ఞాపకంలో లేవు. కానీ అబ్రహాము గుర్తున్నాయి, దావీదు గుర్తున్నాయి, సౌలు గుర్తులేవు. గుర్తులేనాడు గుడారంలో కూర్చున్నాడు, గుర్తున్నోడేమో యుద్ధరంగంలోకి పోయాడు. అది తేడా. ఎవరి విశ్వాసం వృద్ధి పొందిద్ది? ఒక్కొక్క కార్యాన్ని మననం చేసుకుంటూ. కొంతమంది తెలివిగలలో డైరీ రాసుకుంటారు. మళ్ళీ మధ్య మధ్యలో ఆ డైరీ ఓపెన్ చేసి చూసుకుంటారు. ఇన్ని కార్యాలు చేశావా యేసయ్యా, ఇన్ని చేసినోడు ఇది చెయ్యవా? ఎంతమందికి అర్థమైందండి? ఎట్లా నేర్పుతాడు విశ్వాసం? క్రమక్రమంగా. ఇప్పుడు అబ్రహాం ధైర్యం ఏం తెలుసా? అసలు పిల్లలు పుట్టడానికి ఛాన్సే లేని నా భార్యకి ఈ కొడుకును పుట్టించిన దేవుడు వాడిని ఒకవేళ వాడు చచ్చిపోతే తిరిగి బతికించలేడా? శారాకు అసాధ్యం వీడు పుట్టడం, కానీ ఇచ్చాడే. ఇచ్చిన దేవుడు, మృతతుల్యమైన గర్భమునకు శక్తినిచ్చి బిడ్డను కనేటట్టు చేసిన దేవుడు, పుట్టిన ఈ బిడ్డ ఒకవేళ చనిపోతే తిరిగి బ్రతికించగలడని నమ్మాడు. అది విషయం ఇక్కడ. నేను బలిస్తా, ఒకవేళ ఆపితే ఆపాడు, లేకపోతే తీసుకున్నాడు అనుకో, తిరిగి బ్రతికించి మళ్ళీ నా కొడుకు నాకు ఇచ్చే కొండ దించుతాడు. అందుకే పనోళ్ళకి చెప్పాడు. ఎందుకు తెలుసా? రే, నేను నమ్మినోడిని నేను ఎరుగుదును. ఆయన ఏందో నాకు తెలుసురా. అందుకే మీకెందుకు చెప్పాలి? కొడుకుని తీసుకెళ్తున్నానయ్యా, దేవుడు బలియమని అడిగాడు, ఏం చేద్దాం తప్పలా, ప్రార్థన చేయండి అనుకుంటా పోలా. నేను తీసుకెళ్ళి ఇచ్చినా తిరిగాడిని బతికించి నాకు అప్పచెప్పి నన్ను దీవించి పంపగల సమర్థుడు నా దేవుడు నాకు తెలుసా సంగతి నేను ఎరుగుదును. ఆయన అందుకే చెప్పాను, ఆయనని ఎరుగున కొలది విశ్వాసం వృద్ధి పొందిద్ది. ఆయన అట్లా అంత బలమైనటువంటి విశ్వాసం అబ్రహాం పొందడానికి వరుసగా జరిగిన కార్యాల జ్ఞాపకాలు అబ్రహాముని ప్రోత్సహించాయి. దేవుడే అబ్రహాం విశ్వాసాన్ని నేర్పాడు, వృద్ధి పొందించాడు. ఈరోజు ఇప్పటికే కొన్ని కార్యాలు చూశారు మీరు. కొంతమంది ఇంకా చూడలేదనుకోండి, ఇక చూస్తారు. ఆమేన్. ఇదన్నా నమ్ముతారా? ఏమో, చూస్తారు అంతే. ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు బతికిపోతాను అనుకుంది. విశ్వాసం ముట్టింది, స్వస్థత. 12 ఏళ్ల జబ్బు ఖతం. అన్ని వైద్యాలు అయిపోయినాయి. యేసయ్య ఏమన్నాడు? నా శక్తి నిన్ను స్వస్థపరిచింది అన్నాడా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడా? అంత విశ్వాసం ఆమెకి ఎట్టొచ్చింది? ఎందరో రోగుల్ని స్వస్థపరిచిన ఉదంతం చెవులో విన్నది. ఓకే, ఫస్ట్ వినుట ద్వారా కొంత విశ్వాసం ఏర్పడితే, వినుట ద్వారా ఏర్పడిన విశ్వాసం క్రియలో చూసినప్పుడు ఇంకా వృద్ధి పొందిద్ది. అలా ఫస్ట్ వినికిడి ద్వారా నీలో విశ్వాసాన్ని పుట్టించి కార్యాలు చేసి దాన్ని నీలో అభివృద్ధి పరిచేవాడు నా యేసు. ఇది అర్థమైతే ప్రభు కార్యాలను నీకు నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేవు. అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు మర్చిపోతారని తెలుసు, అందుకే జ్ఞాపకార్థముగా గ్రంథము రాయమన్నాడు. ఎందుకు? వారు ఎల్లప్పుడూ విశ్వాసమును నిలిచి ఉండినట్లు జ్ఞాపకార్థముగా గ్రంథము రాయమన్నాడు. ప్రియులారా,
ఈ కీలకమైన సంగతిని ఎరిగిన వారై జాగ్రత్త పడండి. ఇంతవరకు ఎన్నో ఆటుపోట్లలో దేవుడు దాటించుకు వచ్చిన విషయాలని గుర్తు చేసుకోండి. ఇక ముందు దేవుడు నీ ముందుకు తీసుకొచ్చిన వాటిని కూడా తొలగించునని ఎరిగి విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకోండి, పనికి పూనుకోండి. గతంలో నీ విశ్వాసానికి తక్కువ లేకుండా ఎన్ని కార్యాలు చేశాడో గుర్తు చేసుకోండి. మళ్ళొక్కసారి ప్రోత్సాహాన్ని పొందండి. కొంచెం కార్యం చేశాడు, ఇంకొంచెం గొప్పదానికి ప్రయత్నం చేయి, తోడై ఉంటాడు. ఇంకొంచెం గొప్పదానికి ప్రయత్నం చేయి, విశ్వాసం వృద్ధి పొందుతూ ఉంటుంది. గొప్ప కార్యాలు చివరికి ఒక డాట్తో స్టార్ట్ అయిన కార్యాలు ఎదిగి 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 కొండలను కూడా కదిలించేంత గొప్ప విశ్వాసపు శక్తి గలవాడివి గలదా ఈ విషయం. సేవకులకు అర్థమైందో లేదో మరి క్లియర్గా అదండి రహస్యం. నేర్పుతాడు దేవుడు. శద్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు సింహాల గుహలోనికి అగ్నిగుండంలోకి వెళ్ళక ముందు రాజభోజనం మాకు వద్దన్న దగ్గర కార్యం చూశారు. రాజభోజనం తిన్న వాళ్ళ మొఖాలు ఏమో మాడిపోయి ఉన్నాయి, ఆమ్లెట్లాగా మాడిపోయిన ఆమ్లెట్ల పెసరట్లాగా. పవిత్రతను కాపాడుకొని సహజ భోజనం తిన్న వీళ్ళ మొఖాలు ప్రకాశించింది. కార్యం చూశారు. పితరుల ద్వారా విన్నారు, ఇక్కడ కార్యాలు చూశారు. రాజు కల వచ్చింది, భావం తెలియదు, కళ కూడా మర్చిపోయాడు. కళ చెప్పాలి, భావం చెప్పాలి. దానియేలుకు బయలుపరిచాడు రెండవ కార్యం. మరి ఇన్ని కార్యాలు చూసిన వాళ్ళు ఇక సింహాల గుహకు భయపడతారా, అగ్నిగుండానికి భయపడతారా? చెప్పవయ్యా. అందుకే తెల్లారి ఏం జరిగిందో తెలియదు పేతురికి. తలకాయ నరుగుతారో, ఉరేస్తారో, సింహాలు ముందుకేస్తారో తెలియదు. కానీ సైనికులు మధ్యలో పండుకొని గురకబెట్టి నిద్రపోదు శుభ్రంగా. తెల్లారి శిక్ష పడిద్దని తెలిసి ఈ రాత్రి ఎవరికైనా నిద్ర పట్టింది? నీకు ఫలానా జబ్బు అని కన్ఫామ్ చేస్తే ఇప్పుడు నుంచే తిండి మానుకుంటామే. ఎప్పుడు సందకాడ తెచ్చే దానికి సగం పొద్దుగా సిద్ధమవుతామే దిగులేసుకొని. రేపు తెల్లారితే ఏం జరిగిందో తెలియదు. నిద్రట్ట పట్టింది ఆ పేతురు నీకంటే ఏం చెబుతాడు? ఆయన ఏందో నాకు ఎవరు వెంకట సుబ్బయ్య, సరిగ్గా చెప్పండి, గట్టి చెప్పండి. ఏసయ్య, వెంకట సుబ్బయ్య కాదు. స్తోత్రం. ఆయన ఏందో నాకు. ఆయన సెలవు లేక నా తల మీద ఉన్న వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా ఎవడు పెకలించలేడు. ఇక ఆయన సెలవు అయితే దాన్ని ఎవడు ఆపలేడు. ఉంటే స్తోత్రం, వెళితే మహిమ. రెడీ. దేవుని తొల్లిటి కృపాతిశయములను గుర్తు చేసుకో, మర్చిపోవద్దు. కలవరం లేదు వాళ్ళకి. ఎందుకు? ఎరుగుదురు. శిరచ్ఛేదానికి తీసుకెళ్ళిన కలవరం లేదు, కత్తి చేత చంపించడానికి తీసుకెళ్ళిన కలవరం లేదు. దేవుని కోసం ఏమైపోవటానికైనా సిద్ధమయ్యారు. ఎందుకు? అంత విశ్వాసం ఉంది వాళ్ళు. ఎలా వచ్చింది? విన్నారు, చూశారు, వృద్ధి పొందింది, అది పరిపూర్ణమైంది. ఈరోజు కలవరంలో బతుకుతున్నారంటే విశ్వాసులారా, ఎంత ఉంది విశ్వాసం? ఏ పరిమాణంలో ఉంది? పరిపూర్ణ ఆవగించేంత పరిపూర్ణం లేదు, కొంచెం ఉంది. ప్రార్థన చేయి, కూర్చొని గుర్తు చేసుకో ఎన్ని కార్యాలు చేశాడో. ఇదే ఫస్ట్ టైమా? అట్లయితే ప్రార్థించు. ఈరోజు నీ దాసుడు చెప్పగా విన్నాను, ఇన్ని కార్యాలు చేసినాడు, నాకు చేస్తా. నేను విశ్వసిస్తున్నా. ఇదిగో మొదటి అడిగేస్తున్నా, నీ కార్యం నేను చూడాలి చేస్తున్నా అమ్మలు తండ్రి. ఆమేన్. అది రోగమైన, సమస్య అయినా, అప్పులైనా, ఆత్మీయ విషయాల్లో అయినా, ఎందులో అయినా. సీనియర్స్ అయితే గతాన్ని గుర్తు చేసుకోండి. ప్రభు కార్యాలు రాసుకో, కొంచెం మైండ్ పెట్టి. సిగ్గొచ్చిద్దప్పుడన్నా ఇన్ని చేశాడు రాసుకో. అది ఎన్ని చేశాడో మొత్తం గుర్తుపెట్టుకొని రాసుకో. అప్పుడు సిగ్గొచ్చింది నీకు. అన్నీ రాసుకున్న తర్వాత ఈ మాట కూడా రాసుకో, ఇన్ని చేసిన నేను ఇప్పుడు వదిలేస్తానా కింద యేసు అని రాసుకో. అప్పుడు సిగ్గొచ్చింది, అప్పుడున్న విశ్వాసం వృద్ధి పొందింది. అంతే కదండి. క్యాన్సర్ జబ్బు
తగ్గిద్దా? క్యాన్సర్ క్యాన్సిల్ అంటారు. ఎంతమందికి తగ్గింది? ఎంతమంది రిపోర్ట్స్ నార్మల్ వచ్చింది? హెచ్ఐవి పాజిటివ్ నెగిటివ్ అయిద్దా? ప్రార్థనా విజయాల్లో కూడా పెట్టాను అది. ఎట్లా? దేవుడు చేయగలడు. విశ్వాసము ఎవరి మీద? మళ్ళా గుట్టా చెట్టు పుట్ట రాయి రప్ప కాదు, లేదా మనుషులు కాదు. ఆయన సజీవుడు. ఆయన మన దేహాన్ని నిర్మించినవాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు.